స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ ఎందుకు వస్తుంది? స్ట్రెస్ ఎవరిలో ఎక్కువ వస్తుంది? స్ట్రెస్ ని ఎలా మెజర్ చేయాలి? స్ట్రెస్ వల్ల మన బాడీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఈరోజు తెలుసుకుందామా? స్ట్రెస్ అంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగిందే అనుకోండి. ఆ కాన్ఫ్లిక్ట్ గురించి వైఫ్ కానీ హస్బెండ్ కానీ దాని గురించే ఆలోచించడం వల్ల బ్రెయిన్ కి ప్రెషర్ అవుతుంది. ఆ ప్రెషర్ కాస్త స్ట్రెస్ గా కన్వర్ట్ అవుతుంది. స్ట్రెస్ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ మనం ఫస్ట్ బ్రెయిన్ హెమిస్ఫియర్ గురించి తెలుసుకుందాం. బ్రెయిన్ హెమిస్ఫియర్ అంటే ఇక్కడ బ్రెయిన్ లో 2 పార్ట్స్ ఉంటాయి. లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్, రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్. లెఫ్ట్ బ్రెయిన్ థింకర్స్ వచ్చేసి లాజికల్ గా ఆలోచిస్తారు. రైట్ బ్రెయిన్ థింకర్స్ వచ్చేసి క్రియేటివ్ గా ఆలోచిస్తారు. లాజికల్ గా ఆలోచించే వాళ్ళలో కూడా స్ట్రెస్ వస్తుంది, కానీ వీళ్ళు ఈజీగా స్ట్రెస్ ని ఓవర్కమ్ చేయగలుగుతారు. క్రియేటివ్ బ్రెయిన్ థింకర్స్ కి ఏంటి అంటే వీళ్ళు ఎక్కువ ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎమోషనల్ గా థింక్ చేయడం వల్ల స్ట్రెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ ని ఎలా మెజర్ చేయాలి? స్ట్రెస్ ని ఈజీ తీసినప్పుడు బ్రెయిన్ వేవ్స్ ని బట్టి మన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేసి మెజర్ చేయగలం. స్ట్రెస్ వల్ల మన బాడీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మన బ్రీతింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది. బ్రీతింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవ్వడం వల్ల మన బాడీకి అవసరమైన ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు బ్లడ్ ప్రెషర్ అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి. బ్లడ్ ప్రెషర్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వడం వల్ల పానిక్ అటాక్ అయ్యి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ డిఫికల్టీ కాన్సన్ట్రేషన్, యాంగ్జైటీ, డిప్రెషన్, హై కొలెస్ట్రాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెటబాలిజం కూడా డిస్టర్బ్ అవుతుంది. అది ఎలా అంటే ఐదర్ డయేరియా ఆర్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ వల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, పీసీఓస్, పీసీఓడి, డల్ స్కిన్ అవ్వడము, హెయిర్ ఫాల్, హెయిర్ లాస్, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే అవునండి. మెంటల్ హెల్త్ బాగాలేకపోతే ఇవన్నీ వస్తాయి. కానీ మనం ఇది ఐడెంటిఫై చేయకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతాం. మెయిన్ మన హెల్త్ ఏదైనా డిస్టర్బ్ అయ్యింది అంటే మన థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, మన థాట్స్ ఎలా ఉన్నాయి, స్ట్రెస్ లో ఉన్నామా, యాంగ్జైటీతో ఉన్నామా, డిప్రెషన్ తో ఉన్నామా అనేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.